నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. చాలామంది 1600 మీటర్స్ గురించి వర్కౌట్స్ అడుగుతున్నారు కదా. బిగినర్స్ గురించి రేపు రాబోయే వన్ డే అంటే సోమవారం రోజు ఏం వర్కౌట్ చేయాలనే దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. అంటే డే బై డే ఇట్లా వీడియో వేయడం వల్ల ఏమైందంటే మీ మైండ్‌లో మంచిగా ఉంటుంది. బిగినర్స్‌కి సోమవారం రోజు వర్కౌట్ ఏం చేసుకోవాలి అంటే మీరు ఒకటేసారి షెడ్యూల్ పెట్టొచ్చు. అంటే నేను అట్లా పెట్టను. నాకు అట్లా ఇంట్రెస్ట్ ఉండదు. వీడియో రూపంలో పెట్టడం వల్ల ఏమైతదంటే మీరు ఒక మోటివేట్ అయితారు. ఆ వర్కౌట్ చేసుకొని వచ్చేసి మళ్ళా నాకు కామెంట్ చేస్తారు. అన్న నేను సోమవారం రోజు వర్కౌట్ చేసినా అని చెప్పినప్పుడే మంగళవారం రోజు వర్కౌట్ పెట్టొచ్చు. అదంతా ఎందుకులే గానీ ఇదంతా సోది వేస్ట్. ఎవరైనా కొత్తగా ఛానల్‌కి వచ్చేటోళ్ళు ఉంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్‌ని. 600 మీటర్లు తర్వాత నెక్స్ట్ ఆర్‌పీఎఫ్, తెలంగాణ పోలీసు మళ్ళీ ఎవరైనా ప్రిపరేషన్ ఆర్మీకి గానీ దేనికైనా ఎస్ఎస్‌సి, జీడీకి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు మాత్రం 100% మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా లైక్స్ కొట్టండి. లైక్ కొట్టడం వల్లనే నా ఛానల్ రీచింగ్ ఉంటదన్నట్టు. అంతే. మండే వర్కౌట్ ఎట్లుంటదంటే, మండే రోజు వర్కౌట్ మార్నింగ్ టైమ్ ఏం చేస్తారంటే, ఒక 25 నిమిషాలు కంటిన్యూస్‌గా రేస్ చేయాలి. మీడియం పేస్ అంటే నార్మల్ రేసే చేయండి. 25 నిమిషాలు. బిగినర్స్ కోసం ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్ కావచ్చు, తర్వాత ఆర్‌పీఎఫ్ ఈవెంట్స్ కావచ్చు. రపామంటే మీరు గ్రౌండ్‌కి వెళ్ళిపోయిన ఎంబటే ఏదో చేయాలి అనుకుంటున్నారనుకో, మీ బాడీ మొత్తం తేలిపోతది. మజిల్స్ టైర్డ్ అయిపోతాయి. ఎవరైనా ఇట్లా మజిల్స్ టైర్డ్ అయినోళ్ళు, హిప్ టైర్డ్ అయిపోయినోళ్ళు, నడుములు టైట్ అయిపోతాయి. టైట్ అయిపోతుంటాయి రన్నింగ్ చేస్తుంటే. అదంతా ఫిట్‌నెస్ లేక, తర్వాత స్ట్రెంథెనింగ్ లేక. అందుకోసమే నేనేమంటున్నా, సోమవారం రోజు మార్నింగ్ టైమ్ ఏం చేస్తారంటే, ఒక 25 నిమిషాలు కంటిన్యూస్‌గా రన్నింగ్ చేయాలి. చేసిన తర్వాత బాడీ ఫ్రీ చేసుకొని, ఆ తర్వాత నెక్స్ట్ కూల్ డౌన్ స్ట్రెచింగ్ చేసుకొని, మంచిగా వాటర్ తీసేసుకొని వెళ్ళిపోండి. అదే రోజు సోమవారం రోజు ఈవినింగ్ వచ్చేసి ఏం చేస్తారంటే, జస్ట్ బాడీ స్ట్రెచింగ్ చేసుకోండి. ఒక 10-15 నిమిషాలు వార్మప్ చేసుకోండి. వార్మప్ అంటే ఏంటో తెలుసా? రన్నింగ్‌ని వార్మప్ అంటారు. స్లోగా జాగింగ్ చేస్తారు చూసినా దాన్ని వార్మప్ అంటారు. వార్మప్ అయిపోయిన తర్వాత ఒక 4 స్ట్రైడింగ్స్ 100 మీటర్స్ 1, 2, 3, 4 ఒక 100 మీటర్స్ ఒక 4 ఏయండి. ఆ రోజు సోమవారం రోజు వర్కౌట్ అయిపోయింది. ఎవరైతే చేస్తారో దీన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వీళ్ళు ఒక 1 వీక్ అంటే దాదాపు ఒక 10 రోజుల వరకు కంటిన్యూగా నేను వీడియోస్ చేస్తాను. చేసిన తర్వాత ఈ 10 రోజులు ఎవరైతే క్వాలిఫై చేస్తారో నేను చేపించిన ట్రైనింగ్‌ని ఎవరైతే మంచిగా చేస్తారో ట్రైనింగ్ డే 1 వర్కౌట్ ఏంది? తర్వాత దాని టైమింగ్ ఎట్లా చేసుకోవాలి? అనే దాని గురించి 10 రోజులు మీరు కంటిన్యూగా నేను చెప్పినట్టు చేసిరనుకో యాప్స్ వర్కౌట్స్ తర్వాత వస్తాయి. 10 డేస్ తర్వాత వస్తాయి. యాప్స్ వర్కౌట్ అంటే లెగ్స్ స్ట్రెంథెనింగ్, తర్వాత అప్పర్ బాడీ, తర్వాత కిందికి లోయర్ బాడీ ఇయన్నీ స్ట్రెంథెనింగ్ మొత్తం కంప్లీట్‌లీ నేను చేపిస్తా. ఇప్పుడు అర్థమైందా? సోమవారం రోజు వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళా నాకు ఒకసారి కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నేను ఇట్లా చేసినా, నా బాడీ ఇట్లా అనిపించింది. పోనీ 25 నిమిషాల ప్లేస్‌లో ఇంకెన్ని నిమిషాలు చేసిర్రు? ఇవన్నీ చూసుకొని మనం మేనేజ్ చేసుకొని ముందరికెళ్దాం. 25 మినిట్స్ కంటిన్యూస్‌గా రేస్ చేయండి. ఈ 10 రోజులు బిగినర్స్ కాబట్టి నార్మల్‌గా వర్కౌట్స్ ఇట్లా చేపించుకొని పోతా. 11థ్ డే నుంచి వర్కౌట్స్ అప్పుడు స్టార్ట్ అయిపోతాయి. అర్థమైతుందా? ఆ 25 నిమిషాలలో మీరు ఎన్ని లాప్స్ చేసిర్రు? ఎన్ని నిమిషాలు? ఒకవేళ రోడ్ రేస్ చేసేటోళ్ళు కూడా ఈ 10 రోజులు రోడ్ రేస్ కూడా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఈ 10 రోజులు సేమ్ వర్కౌట్ ఇట్లానే ఉంటది. ఇంట్రెస్ట్ రాదు వర్కౌట్. ఈ 10 రోజులు ఎవరైతే చేస్తారో తర్వాత మీరు 100% మంచి గుడ్ టైమింగ్స్ చేయగలుగుతారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. లాస్ట్ టైమ్ ఎస్ఐపీసీ‌ల చాలా మందికి ఏఆర్ కానిస్టేబుల్స్ ఎట్లొచ్చినాయి? గ్రౌండ్ మార్కులు కొట్టినోళ్ళకు జాబ్స్ ఎక్కువొచ్చినాయి. అందుకోసం ఆ మిస్టేక్స్ మాత్రం ఎస్ఐపీసీ వాళ్ళు మాత్రం చేయకండి. జస్ట్ 1 సెకండ్ వల్ల 5 మార్కులు మిస్ అయినోళ్ళున్నారు. 1 మార్క్‌తోని జాబ్ మిస్ అయినోళ్ళు కూడా ఉన్నారు. ఒక్క సెకండ్ 5 నిమిషాల 5 నిమిషాల 16 సెకండ్లు చేస్తే ఒక్క మార్క్స్ వస్తే 5 నిమిషాల 14 సెకండ్లు చేస్తే ఇంకొన్ని మార్క్స్ వస్తాయి. 5 నిమిషాలు మీరు ఆలోచించండి. ఒక్క సెకండ్ అటు ఇటు 16, 14 అంటే అర్థం చేసుకోండి. 1 మార్క్‌తోని ఒక్క సెకండ్‌తోని జాబ్ ఓడగొట్టుకున్నోళ్ళున్నారు. జీవితాన్ని ఓడగొట్టుకున్నోళ్ళున్నారు. అర్థం చేసుకోండి. నేను చెప్పిన మాటలు మీకు అర్థమైతాయని నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. నేను వర్కౌట్స్ విషయంలో ఎంత ప్రాపర్‌గా మేనేజ్ చేస్తానో మీ అందరికి తెలుసు. ఒకటేసారి నేను షెడ్యూల్ పెట్టిందంటే మీరు చెయ్యరు. ఎందుకంటే మీ లోపల ఒక క్యూరియాసిటీ ఎట్లా అంటే అన్న ఏం వీడియోలు పెట్టిండు మన ఛానల్‌ల అరే ఈరోజు అంటే ఎగ్జాంపుల్ ఈరోజు వర్కౌట్‌కి రేపటి వర్కౌట్‌కి నేను ఈరోజు వీడియో పోస్ట్ అయిపోతది మనం. రేపటి వీడియోకి ఈరోజే పోస్ట్ అయిపోతది. అందుకోసం నేను చెప్తున్నా ఆర్‌పీఎఫ్ వాళ్ళు ఎవరైనా ఉంటే టచ్‌లోకి రండి. ఆర్‌పీఎఫ్ వాళ్ళు, ఆర్‌ఆర్‌బీ వాళ్ళు, తర్వాత నెక్స్ట్ ఎస్ఎస్‌సి జీడీ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎస్ఎస్‌సి జీడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టచ్‌లోకి రండి. తెలంగాణ ఎస్ఐపీసీ కూడా ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఇక అయిపోయినట్టే ఇంకేం లేదు. ఏమున్నా 10, 15 రోజులు అంతే. అందుకోసం పెద్దగా ఇంకా వాళ్ళు చేసుకున్నదే వాళ్ళు ప్రిపరేషన్ కావాల్సిందే. ఇది మాత్రం సోమవారం రోజు మండే వర్కౌట్ మాత్రం ఇది. దీన్ని మేనేజ్ చేసిన తర్వాత నా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మీ ఫీలింగ్ ఏంది? మీ ఇన్నర్ ఫీలింగ్ ఏందనేది తెలియజేయండి. మీరు ఇట్లా డైలీ నాకు సపోర్ట్ చేసి 100% డైలీ నా నుంచి ఖచ్చితంగా ఒక మోటివేషన్ వస్తది.
ఖచ్చితంగా మెల్లమెల్లగా ఇంకొక 5, 6 రోజుల్లో మీకు వీడియోస్ రూపంలో, రన్నింగ్ వీడియోస్ రూపంలో కూడా నేను ఖచ్చితంగా ప్రాపర్‌గా నేను మేనేజ్ చేస్తా. డైట్ ప్లాన్ కూడా చెప్తా. అందరూ ఖచ్చితంగా వీడియోకి మాత్రం ఫస్ట్ లైక్ కొట్టుకోండి, షేర్ చేయండి. కొత్తోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేయడం వల్లనే నేను ఇంకొద్దిగా ముందలకెళ్తా. కొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అయితది. ఎందుకంటే ఆ లైకులు రాకపోతే వ్యూస్ కూడా రావు. దానివల్ల ఎవరికీ రీచ్ కాదు. సో, అందుకోసం ఖచ్చితంగా కంటెంట్ రీచ్ కావాలన్న ఉద్దేశ్యంతో నేను అడుగుతున్నా. మీ అందరికి ఆల్ ద బెస్ట్. మీరందరూ సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికి. అండ్ జై జవాన్, జై కిసాన్.